వెల్కమ్ టు ఆర్టీవీ. నేను శివరామకృష్ణ. ఈరోజు మనతో పాటు ఆర్థోపెడిక్ సీనియర్ సర్జన్ డాక్టర్ నవీన్ పల్లా ఉన్నారు. అసలు ఆర్థోపెడిక్ సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, దాన్ని ఎలా అధిగమించాలి, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుందని చెప్పి అపోలో హాస్పిటల్ సంబంధించి సీనియర్ ఆర్థోపెడిషియన్ సర్జన్ డాక్టర్ నవీన్ పల్లా ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే సార్. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ నవీన్ పల్లా, ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో హాస్పిటల్స్ హెల్త్ సిటీ విశాఖపట్నంలో పనిచేస్తాను. నేను జాయింట్ రీప్లేస్మెంట్స్, జాయింట్ ప్రిజర్వేషన్, మినిమల్లీ ఇన్వేసివ్ ట్రామా, ఆర్థోబయాలజిక్స్ ఇవన్నిటిలో నైపుణ్యం ఉన్నవాడిని. డాక్టర్ గారు ప్రజెంట్ ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ ఏంటి? ఏజ్ ద్వారా వచ్చి ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ ఏంటి ప్రజెంట్? ఇప్పుడున్న ప్రెజెంట్ టైంలో చెప్పుకోవాలంటే మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ మనకి రెగ్యులర్ వేర్ అండ్ టేర్ అంటే జనరల్ స్ట్రెస్సెస్ కూడా తట్టుకోలేక పేషెంట్స్ వస్తున్నారు. లైక్ సింపుల్ బ్యాక్ పెయిన్, నీ పెయిన్, నెక్ పెయిన్, ఇవన్నీ అంటే ఈవెన్ ఇన్ లోవర్ ఏజ్ గ్రూప్లో కూడా మనం చూస్తున్నాం. కామన్ ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ ఏంటి డాక్టర్ అసలు నవేడేస్? ఎక్కువగా నా ఓపీకి వచ్చేవాళ్ళు ఎక్కువగా నీ పెయిన్, లోవర్ బ్యాక్ పెయిన్ ఎక్కువ వస్తారు. అండ్ షోల్డర్ పెయిన్ కూడా చాలా కామన్గా చూస్తాము. డిపెండింగ్ ఆన్ ది పేషెంట్స్ ఆక్యుపేషన్, వాళ్ళు చేసే యాక్టివిటీస్ని బట్టి బికాస్ ఆఫ్ ది ఓవర్ యూజ్ ఆఫ్ దట్ పర్టికులర్ జాయింట్ ఎక్కువగా ఎయిల్మెంట్స్ చూస్తున్నాం. ఎర్లీ ఏజెస్ లో ఈ నీ ఆర్థరైటిస్ చూస్తున్నాం మనం ప్రస్తుత రోజుల్లో. ఏం చేయాలి, దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్గా ఇంతకుముందు పూర్వం అయితే ఇప్పుడు మనం ఆర్థరైటిస్ అనేది ఓల్డ్ ఏజ్ ఫీచర్ కిందనే చూస్తాం. అంటే డీజనరేటివ్ నీ ఆర్థరైటిస్ గురించి మాట్లాడుతున్నాను. కొన్ని ఆర్థరైటిస్ ఉంటాయి, అవి సెకండరీ ఆర్థరైటిస్ లైక్ రొమటాయిడ్ వల్ల కానీ ఏమైనా ట్రామా వల్ల వచ్చిన ఇవన్నిటి వల్ల అంటే కొద్దిగా ఎర్లీ ఆర్థరైటిస్ వస్తాయి. కానీ ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే డీజనరేటివ్ ఆర్థరైటిస్ కూడా చాలా ఎర్లీ ఏజ్లోనే చూస్తున్నాము. ఇంతకుముందు 60 years అబవ్కి ఆర్థరైటిస్ వచ్చేది. ఈ మధ్యకాలంలో 45-50కే ఆర్థరైటిస్ రావడం చూస్తున్నాం. ఇది మేబీ బికాస్ ఆఫ్ ది చేంజ్ ఇన్ డైట్ హ్యాబిట్స్ అండ్ లైఫ్ స్టైల్ చేంజ్ వల్ల జాయింట్స్ బాగా వీక్గా ఉండడం వల్ల, మేబీ బికాస్ ఆఫ్ వైటమిన్ డి డెఫిషియన్సీ అనుకోవచ్చు, కాల్షియం డెఫిషియన్సీ వల్ల ఈ జాయింట్స్ అనేవి ఎర్లీగా వేర్ అండ్ టేర్కి డీజనరేట్ అయిపోయి ఆర్థరైటిస్కి దారితీస్తుంది. స్టేజెస్ ఆఫ్ నీ ఆర్థరైటిస్ అండ్ ట్రీట్మెంట్. ఈ నీ ఆర్థరైటిస్ 4 స్టేజెస్ అని చెప్తామండి యూజువల్గా. ఎర్లీ స్టేజెస్లో జస్ట్ ఫెయింట్గా ఎక్స్రేలో కొన్నిసార్లు ఏమి ఆర్థరైటిస్ ఫీచర్స్ పెద్దగా కనిపించవు. చిన్న స్టేజ్ 1లో పెద్ద కనిపించవు. స్టేజ్ 2లో చిన్న ఆస్టియోఫైట్ అంటాం, చిన్న ఎక్స్ట్రా బోన్ ఫార్మేషన్ కనిపిస్తుంది. స్టేజ్ 3లో జాయింట్ స్పేస్ సిగ్నిఫికెంట్ తగ్గిపోతూ ఉంటుంది. స్టేజ్ 4లో కంప్లీట్ జాయింట్ స్పేస్ అంతా తగ్గిపోయినప్పుడు స్టేజ్ 4 అని చెప్తామండి. పిఆర్పి ఇంజెక్షన్ అంటే ఏంటి? ఏ విధంగా? సో ఈ ఆర్థరైటిస్ డిఫరెంట్ స్టేజెస్ ఉన్నాయి కదండి. సో ఎర్లీ స్టేజెస్లో కొన్నిసార్లు ఏంటంటే మనం ఈ పిఆర్పి ఇంజెక్షన్ కానీ, విస్కో సప్లిమెంటేషన్, జెల్ ఇంజెక్షన్స్ ఇట్లాంటివి కూడా ఇచ్చి కొంతకాలం ఇంకా ఫర్దర్ డ్యామేజ్ అవ్వకుండా మనం వాడచ్చు. ఈ పిఆర్పి అనేది ఏంటంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. పేషెంట్స్ ఓన్ బ్లడ్లోని ప్లేట్లెట్స్ సపరేట్ చేస్తాం అనమాట. ప్లేట్లెట్స్ విత్ సప్లిమెంట్ ఆఫ్ ప్లాస్మా. ఆ ఇంజెక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 ml బ్లడ్ తీసుకున్నట్టయితే ఆ స్పెషల్ కిట్లో సెంట్రిఫ్యూజ్ చేసి 4 to 5 ml ఇంజెక్షన్ అవుతుంది. ఈ ఇంజెక్షన్ అనేది మనకి పేషెంట్ జాయింట్లోకి ఇస్తాం. అండ్ ఈ పిఆర్పి అనేది వేరే చోట్ల కూడా యూస్ చేయొచ్చు, లైక్ టెండినోపతీస్, ఎక్కడైనా కఫ్ టెండినైటిస్ కానీ, టెండోక్లిస్ టెండినైటిస్ కానీ, వీటికి హీలింగ్కి ప్రోత్సహిస్తుంది అనమాట. ఎప్పుడు ఈ నీ రీప్లేస్మెంట్ మనం చేయించుకోవచ్చు? నీ రీప్లేస్మెంట్ ఐడియల్గా యూజువల్గా పేషెంట్కి డీజనరేటివ్ ఆర్థరైటిస్ కంప్లీట్ స్టేజ్ 4 అంటే కంప్లీట్గా జాయింట్ అరిగిపోయి ఉండి, లేదంటే స్టేజ్ 3లో విత్ డిఫార్మిటీ ఉండి, ఎస్పెషల్లీ ఏజ్ ఓవర్ 60 years ఉన్నది, వాళ్ళు రోజువారీ పనులు చేసుకోలేకపోతున్నారు, నడక మారిందంటే కుంటూ వస్తుంది నడుస్తుంటే, అండ్ ఎస్పెషల్లీ నిద్రలో నొప్పి రావటం, రెగ్యులర్గా పెయిన్ కిల్లర్ యూసేజ్ పెరగటం, ఇవన్నీ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా నీ రీప్లేస్మెంట్ చేయాల్సిన అవసరం పడుతుంది. మనం ఈ డీప్ నీ రీప్లేస్మెంట్ అవాయిడ్ చేయొచ్చా సార్? ఇది యాక్చువల్గా ఆర్థరైటిస్ మనం ఎర్లీగా డిటెక్ట్ చేస్తే మనం నీ రీప్లేస్మెంట్ని అవాయిడ్ చేస్తూ మ్యాక్సిమం టైం దాన్ని పోస్ట్పోన్ చేసే అవకాశం ఉందండి. ఇప్పుడున్న పద్ధతులు, ఇప్పుడున్న మెడికేషన్స్, లైక్ మెడికేషన్స్తో పాటు ఫిజియోథెరపీ, ఎక్సర్సైజ్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వీటి వల్ల, అండ్ ఈవెన్ సమ్ బ్రేసెస్ కూడా ఉన్నాయి, స్పెషల్ బ్రేసెస్. పేషెంట్స్ ఎవరైతే ఫిట్ ఉండరో సర్జరీకి వాళ్ళకి ఆ స్పెషల్ బ్రేసెస్ కూడా సజెస్ట్ చేస్తాము.
ఎప్పుడు నీ రీప్లేస్మెంట్ ఇంకా ఆప్షన్ లేనప్పుడు వేరే నాన్ సర్జికల్ ఆప్షన్స్ ఉన్నాయి కానీ దాని కాంప్లయన్స్ అంత పెద్దగా ఉండదు. లైక్ నీ బ్రేస్ కంటిన్యూస్గా వాడాల్సి వస్తుంది. అట్లాంటి పద్ధతులు కూడా ఉన్నాయి. అంటే ఎర్లీ స్టేజెస్లో నేను ఇందాక చెప్పినట్టుగా ఇంజెక్షన్స్ వీటి ద్వారా కూడా కొంతకాలం ఇంకా ఫర్దర్ డ్యామేజ్ అవ్వకుండా మనం చూడొచ్చు. అంటే ఈ నాన్ సర్జికల్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే సర్జరీ లేకుండా ఏమైనా? నాన్ సర్జికల్ ఆప్షన్స్ అంటే అదేనండి. అంటే ఎర్లీ స్టేజెస్లోనైతే మనం మెడికేషన్ సజెస్ట్ చేస్తాము. ఎక్సర్సైజెస్ ఉంటాయి, స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్. ఫిజియోథెరపీ కూడా హెల్ప్ చేస్తుంది. అండ్ ఎవరికైతే చిన్న డిఫార్మిటీ వస్తుందో నీ జాయింట్లో వాళ్ళకి మనం స్పెషల్ బ్రేసెస్ ఇస్తాం. లైక్ ఆఫ్లోడింగ్ నీ బ్రేసెస్ అంటాము. ఇవి లాంగ్ టర్మ్ అలా యూస్ చేస్తున్న కొద్దీ వాళ్ళకి బాగానే రిలీఫ్ వస్తుందండి. అండ్ దీంతోపాటు విస్కో సప్లిమెంటేషన్ ఆర్ పిఆర్పి ఇంజెక్షన్స్ కూడా హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు ఈ నీ రీప్లేస్మెంట్లోనే గోల్డ్ రీప్లేస్మెంట్ అని రకరకాలుగా వచ్చేసాయి. ఏంటంటే డిఫరెన్స్ ఏంటంటే? ఇప్పుడున్న లేటెస్ట్ నీ రీప్లేస్మెంట్లో ఏం లేటెస్ట్ అని చెప్పొచ్చు అంటే నీ రీప్లేస్మెంట్ చెప్పాలంటే ఇది ఈజ్ వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ సర్జరీస్. 99.9% సక్సెస్ రేట్ అండి దీనికి. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే లాంగ్ ఎక్కువ కాలం మన్నే ఇంప్లాంట్స్ వచ్చాయి. అంటే ఈ గోల్డ్ కోటెడ్ టైటానియం నైట్రైడ్ కోటింగ్తో వచ్చే నీస్ దీనివల్ల అండ్ ఆక్సినియం ఇవన్నీ టెక్నాలజీస్ దేనికంటే వీటి వల్ల ఆ నీ జాయింట్లో ఏదైతే పాలీ ఉంటుందో అది ఎక్కువ అరిగిపోకుండా ఎక్కువ కాలం మన్నే అవకాశం ఉంటాయి. దీన్ని ప్రీమియం నీ ఇంప్లాంట్స్ అంటాము. డాక్టర్ గారు, అంటే ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు ఎవరి ఏజ్లో చూసినా ఈ ఓవర్ వెయిట్ వల్ల లేదంటే ఏజ్ ఫ్యాక్టర్ వల్ల ఈ రెండు ఎక్కువ మనకు కనిపిస్తుంటూ ఉంటాయి. అసలు బేసిక్గా ఏ ఏజ్లో ఎక్కువ వస్తుంటూ ఉంటుంది? ఇది ముఖ్య కారణం ఏంటి? నీ ఆర్థరైటిస్ అనేది యాక్చువల్గా చెప్పండి ఓల్డ్ ఏజ్ ఫీచర్ అండి. అంటే ఓల్డ్ ఏజ్ డీజనరేషన్ వల్ల అంటే మామూలుగా మనం చూసినట్టయితే మనకి డైలీ వేర్ అండ్ టేర్ రెగ్యులర్గా అవుతుందండి. కానీ ఆ డైలీ వేర్ అండ్ టేర్ మనం రిపేర్ చేసుకుంటుంది మన బాడీ. ఓవర్ టైం ఏజ్ పెరుగుతున్న కొద్ది ఏంటంటే ఈ రిపేరింగ్ ప్రాసెస్ స్లో డౌన్ అయిపోతుంది. కానీ వేర్ అండ్ టేర్ అలాగే కంటిన్యూ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ అక్యుములేటెడ్ వేర్ అండ్ టేర్ కంటిన్యూ అయిపోయి ఒక సర్టన్ క్రిటికల్ పాయింట్ దాటేస్తుందో ఇంకా నీ డ్యామేజ్ అయిపోయి నీ ఆర్థరైటిస్కి దారితీస్తుంది. సో యూజువల్గా పూర్వం అయితే వాళ్ళు హెల్తీ డైట్స్ హెల్తీ లైఫ్ స్టైల్ బాగా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు. వాళ్ళకి ఓవర్ 60 ఇయర్స్కే ఈ ఆర్థరైటిస్ వచ్చేది. ఇప్పుడున్న కాలంలో ఏంటంటే మన సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ బ్యాడ్ డైటరీ హ్యాబిట్స్ వల్ల కొద్దిగా ఎర్లీ డిజనరేషన్ చూస్తున్నాం. ఈవెన్ 40-45 ఇయర్స్కే చాలామంది నీ ఆర్థరైటిస్తో వస్తున్నారు. గారు, ఈ మధ్యకాలంలో ఎక్కువ పురుషుల్లో కానీ స్త్రీల్లో కానీ ఎక్కువ ఈ షోల్డర్ పెయిన్, ఫ్రోజన్ షోల్డర్ అన్నారు, లేదంటే దీని సంబంధిత ఎక్కువ బాధపడుతున్నారు. ఒక ఎక్సర్సైజ్ చేయాలన్నా చేయలేరు, మెడిసిన్కి అలవాటు పడిపోతున్నారు. అలాగే ఈ నర్వ్స్ సంబంధించి ఏంది మెయిన్ ఆ షోల్డర్లో ఏంటి సార్ మనం ఏం చేస్తాం? షోల్డర్ పెయిన్ ఒక ట్రిక్కీ సిచ్యువేషన్ అండి. అన్ని షోల్డర్ పెయిన్స్ ఒకటి కాదు. షోల్డర్ పెయిన్ ట్రీట్మెంట్ మెయిన్లీ డిపెండ్స్ ఆన్ డయాగ్నోసిస్. మనం కరెక్ట్గా డయాగ్నోస్ చేస్తే అది కరెక్ట్గా ట్రీట్ చేయొచ్చు. ఎందుకంటే కొన్ని డయాగ్నోసిస్ లైక్ ఫ్రోజన్ షోల్డర్ ఉందనుకోండి. ఫ్రోజన్ షోల్డర్ అంటే జాయింట్ బిగిసిపోవడం అనమాట. ఎప్పుడైతే జాయింట్ బిగిసిపోతుందో అది ఎక్సర్సైజ్లు అంటే మూమెంట్ చేసే ఎక్సర్సైజులు ఎక్కువ చేస్తే అది రిలీఫ్ వస్తుంది అంటే ఓవర్ టైం. అదే కఫ్ టెండినైటిస్ అంటాం. అంటే కఫ్ స్ట్రెయిన్ అయిపోవడం వల్ల వచ్చే నొప్పి. దానికి ఎక్కువ మూమెంట్స్ చేయకూడదు. మూమెంట్స్ ఎక్కువ యాక్టివ్గా అంటే స్ట్రెంథనింగ్ లాగా చేసేస్తే నొప్పి ఎక్కువైపోతుంది. సో ఒక కండిషన్లో మూమెంట్స్ చేయాలి, ఇంకో కండిషన్లో మూమెంట్స్ తగ్గించాలి. సో అన్ని షోల్డర్ పెయిన్ ఒకలాగా ట్రీట్ చేస్తే కొన్నిటికి మళ్ళీ పెయిన్ ఎక్కువైపోయే ఛాన్సెస్ ఉంటాయి. కొన్నిసార్లు ఈ షోల్డర్ పెయిన్ అనేది నర్వ్ రిలేటెడ్ కూడా ఉంటుంది. రాడికులోపతి అంటాను, అంటే నెక్ నుంచి రేడియేట్ అయిన పెయిన్ కూడా ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ డయాగ్నోసిస్ ఉంటాయి అండ్ రేర్గా ఆర్థరైటిస్ కూడా ఉంటుంది. సో ఆ డయాగ్నోసిస్ కరెక్ట్గా చేయగలిగితే దాని ట్రీట్మెంట్ కరెక్ట్గా మనం చెప్పగలుగుతాము. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువగా మనం చూసేది ఈ ఫ్రోజన్ షోల్డర్, ఎస్పెషల్లీ డయాబెటిక్స్కి థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ చూస్తూ ఉంటాం. ఫ్రోజన్ షోల్డర్లో ఈ మజిల్ కండరం సంబంధించి కూడా పెయిన్ ఏమైనా ఉంటుంది సార్? ఆ ఫ్రోజన్ షోల్డర్ మజిల్స్ సరౌండింగ్ మజిల్స్ కొద్దిగా స్టిఫ్ అయిపోతాయి. అంటే దానికి మూమెంట్ చేసే మజిల్స్ అన్నీ కూడా స్పాజ్మ్లోకి వెళ్ళిపోవడం అవన్నీ ఉంటాయి. సో బేసిక్గా క్యాప్సూల్ టైట్ అయిపోవడం వల్ల ఈ ఫ్రోజన్ షోల్డర్ అనేది డెవలప్ అవుతుంది. దానికి ట్రీట్మెంట్ ఏంటి సార్? సో ఎర్లీ స్టేజెస్లో మనం యాక్చువల్గా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇచ్చుకుంటూ మూమెంట్స్ ప్రిజర్వ్ చేయడానికే ప్రయత్నించాలండి. ఎస్పెషల్లీ దీనికి మెయిన్ రోల్ ఫిజియోథెరపీ ఉంటుంది. ఆ ఫిజియోథెరపీ చేసేటప్పుడు వచ్చే నొప్పిని తగ్గించడానికి మన మెడికేషన్స్ హెల్ప్ చేస్తాయి. డాక్టర్ గారు, ఇప్పుడు రోబోటిక్ సర్జరీ మనం లేటెస్ట్ అనుకోవచ్చు, కానీ
ప్రతి ఒక్కరికి రోబోటిక్ సర్జరీ మనం ప్రిఫర్ చేయొచ్చా? రిక్వైర్మెంట్ ఉంటుందా కదా? రోబోటిక్స్ అనేది ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ అండి. అది ఓన్లీ వన్ టూల్ టు గివ్ సమ్ రిఫైన్డ్ సర్జికల్ సర్జరీ బాగా చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇట్స్ ఎ టూల్. అండ్ నాట్ ఎవ్రీవన్ రిక్వైర్స్ ఎన్ ఫ్రాంక్‌గా చెప్పాలంటే నీ రీప్లేస్మెంట్‌కి రోబోటిక్ అందరికీ అవసరం ఉండదు. కొన్ని స్పెషల్ కండిషన్స్‌లో రోబోట్ డెఫినెట్‌గా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇప్పుడు ఈ మధ్యన మనం రోబోటిక్ అనేది ఎలా అంటున్నామంటే ఈవెన్ ఫ్రాక్చర్ కేస్ కూడా రోబోట్‌తో మీరు సర్జరీ చేస్తారా అని అడుగుతున్నారు పీపుల్. ఇన్‌ఫాక్ట్ ఇట్ ఈస్ ఓన్లీ రోబోట్ ఈజ్ ఓన్లీ ఫర్ ది నీ రీప్లేస్మెంట్ అండ్ సమ్ కేసెస్ హిప్ రీప్లేస్మెంట్‌కే ప్రస్తుతానికి ఉంది. రెడ్డి గారు, చిన్నపిల్లలు సాధారణంగా యంగ్ ఏజ్‌లో ఈ స్పోర్ట్స్ ఇంజరీస్ అవుతుంటూ ఉంటాయి. ఆ స్పోర్ట్స్ ఇంజరీ నుంచి బారిన పడిన మళ్ళీ వెంటనే రికవర్ అవ్వడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా? అసలు స్పోర్ట్స్ ఇంజరీస్ అవ్వకుండా ఉండడానికి ముందు వాళ్ళ ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్ అండి. పిల్లలు ఏంటంటే సడన్‌గా వాళ్ళ ఫిట్నెస్ ఇంప్రూవ్ చేయకుండా సడన్‌గా ఏదో గేమ్ ఆడేస్తారు. దానికి బేసిక్‌గా ఏ గేమ్ ఆడాలన్నా ముందు వాళ్ళు స్ట్రాంగ్‌గా ఉండాలి. అండ్ రెండోది ప్రాపర్ వార్మప్ చేసే గానీ వాళ్ళు గేమ్స్ ఆడకూడదు. డైరెక్ట్‌గా వితౌట్ వార్మప్ వెళ్తే మజిల్ ఇంబాలెన్సెస్ వల్ల జాయింట్ ఇంజరీస్ చేసుకుంటూ ఉంటారు. సాధారణంగా ఆర్థోపెడిక్ అంటే పెయిన్ భరించలేనిది అని ఎక్కువ మంది సఫర్ అవుతుంటూ ఉంటారు. దానికి పెయిన్ కిల్లర్స్ ఆశ్రయిస్తుంటూ ఉంటారు. అది ఎంతవరకు హార్మ్ఫుల్ చేస్తుంది బాడీని? పెయిన్ కిల్లర్స్ అనేవి యాజ్ రిక్వైర్డ్ వాడుతూ ఉండాలండి. అంటే పెయిన్ డెఫినెట్‌గా మనం ట్రీట్ చేయాలి. పెయిన్ ట్రీట్ చేయకపోతే పేషెంట్ కంఫర్ట్ ఉండదు. సో, ఎప్పుడు పెయిన్ కిల్లర్స్ వాడేటప్పుడు పేషెంట్ తాలూకు హెల్త్ కండిషన్ ఎస్పెషల్లీ కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది, వాళ్ళకేమైనా ఆస్తమా ఉందా లేదా చెక్ చేసుకొని మనం పెయిన్ కిల్లర్స్ దానికి తగ్గట్టుగా సజెస్ట్ చేస్తాము. అండ్ పెయిన్ కిల్లర్స్ ఎక్కువ కాలం కూడా వాడము. అంటే ఇనిషియల్‌గా 4, 5 డేస్ వాడాక మళ్ళీ యాజ్ రిక్వైర్డ్ అంటే యాజ్ నెసెసరీ వాడమని చెప్తాము. అంటే దానివల్ల ఈ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందండి ఎక్కువగా వాడితే పెయిన్ కిల్లర్? పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడితే ఎస్పెషల్లీ కిడ్నీస్ ఫంక్షన్ డౌన్ అయిపోయే ఛాన్స్ ఉంటాయి. అండ్ సమ్‌టైమ్స్ అల్సరేషన్ ఇవన్నీ కూడా వస్తాయి. గ్యాస్ట్రిక్ అల్సర్ ఇయన్నీ. సో, బెటర్ అన్నెసరీగా వాడకూడదు. ఆర్థోపెడిక్ అంటే మేము ప్రధానంగా బోన్‌కి సంబంధించి కాల్షియం ఎంతవరకు దాని పనితనం చూపిస్తది? కాల్షియం లోపాలు. కాల్షియం అనేది మన బోన్స్ తయారయ్యేది వన్ ఆఫ్ ది మెయిన్ ఇంగ్రీడియెంట్ కాల్షియం అండి. మనకు డైలీ రిక్వైర్మెంట్ మినిమమ్ 1 గ్రామ్ అయినా కాల్షియం రిక్వైర్మెంట్ ఉంటుంది. సో, మనం ఫుడ్‌లో మనం సఫిషియెంట్ కాల్షియం తీసుకోకపోతే మనం రెగ్యులర్‌గా సప్లిమెంట్ చేసుకోవడం కూడా చాలా అవసరం. అండ్ ఈ కాల్షియం డిపాజిట్ కావడానికి మనకి ది మీడియేటర్ విటమిన్ డి చాలా అవసరం. ఇప్పుడున్న ప్రస్తుత లైఫ్ స్టైల్‌లో మనం విటమిన్ డి యాక్చువల్‌గా మనకు సన్‌లైట్ ద్వారా మన స్కిన్ తయారు చేసుకుంటుంది సన్‌లైట్ ఎక్స్‌పోజర్‌లో. సో, మనం మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఇండోర్స్ ఉండడం వల్ల మన సన్‌లైట్ ఎక్స్‌పోజర్ ఉండదు. సో, విటమిన్ డి లెవెల్స్ చాలా లో అయిపోయి ఈవెన్ మనం కాల్షియం ఫుడ్ తిన్నా కూడా చాలా వరకు అబ్జర్వ్ అయ్యి డిపాజిట్ అవ్వవు బోన్‌లో. సో, ఈ కాల్షియంతో పాటు విటమిన్ డి అనేది కూడా చాలా అవసరం. మనం అంత సన్‌లైట్ ఎక్స్‌పోజర్ లేదు అనుకుంటే విటమిన్ డి సప్లిమెంటేషన్ కూడా చేయించుకోవాలి. అడుగారు ఈ ఐరన్ అని లేదంటే ఉమెన్ అని ఈ హార్లిక్స్ కానీ బోర్న్‌విటాస్ కానీ చాలా అడ్వర్టైజ్మెంట్స్ చూస్తుంటూ ఉంటారు చాలామంది. అది కొనుక్కోవాలి అంటే అది నిజంగా ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అవుతుంటుందా దానివల్ల? ఇయన్నీ కూడా సప్లిమెంటల్ డోసెస్‌లో ఉంటాయండి. కొన్ని థెరపటిక్ డోసెస్ అంటే ఎవరైతే సివియర్ డెఫిషియన్సీస్ ఉంటాయో వాళ్ళకి మెడిసిన్స్ పెడతాము. ఈ ఉమెన్ హార్లిక్స్ ఇయన్నీ ఏంటంటే అన్నీ చిన్న డైటరీ రికమెండేషన్స్ ఆ డైలీ డోసెస్‌లో ఒక్కోసారి లెస్ దాన్ ది డైలీ రికమెండెడ్ డోసెస్ ఉంటాయి. దీస్ ఆర్ ఆల్ సప్లిమెంటేషన్ టు ది నార్మల్ ఫుడ్. మన ఫుడ్ హ్యాబిట్స్ ఓవర్ టైమ్ యాక్చువల్ మారిపోయాయి. ఇదివరకైతే పీపుల్ ఎక్కువ బాగా ఫుడ్ తినేవారు. ఇప్పుడు ఆ ఫుడ్ కూడా అంతా వర్కింగ్ లంచ్ అని, వర్కింగ్ మీల్ అని తక్కువ తినటం. దీనివల్ల డెఫిషియన్సీస్ వస్తున్నాయి. సో, వాళ్ళకి ఇవి సప్లిమెంట్‌గా హెల్ప్ చేస్తాయి. రైట్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఆర్థోపెడిక్‌కి సంబంధించి ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయో దాన్ని ఎలా అధిగమించుకోవాలి, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి అని చెప్పి చాలా క్లియర్‌గా చెప్పారు. అపోలో హాస్పిటల్ సంబంధించి సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ నవీన్ పల్లా. మరిన్ని హెల్త్ అప్డేట్ కోసం చూస్తుండండి ఆర్టీవీ. కెమెరామెన్ ప్రసాద్‌తో శివరామకృష్ణ, ఆర్టీవీ, విశాఖపట్నం నుంచి.